ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన తారుమార్ల పైన మాట్లాడటానికి మన సూపర్ ఉమెన్ ఉన్నారు. సో ఒకసారి సూపర్ ఉమెన్ తో మాట్లాడదాం. వకీల్ సాబ్ గుర్తుంటే మన సూపర్ ఉమెన్ గుర్తుంటుంది, సూపర్ ఉమెన్ గుర్తుంటే మనకి జనసేన గుర్తుంటుంది అనమాట. సో హలో, ఎలా ఉన్నారండి? హలో అండి, నమస్తే. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే షూటింగ్లు సైతం లెక్క చేయకుండా ఎండల్లో 2 నెలల పాటు కష్టపడి పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ లో ఒక మంచి క్యారెక్టర్ తో మిమ్మల్ని ఎలివేట్ చేసి మీరేంటో ఈ ప్రపంచానికి తెలియజేసేలా చేశారన్న ఒక చిన్న కారణంతో మీరు ఆయన మీద ఉన్న గ్రాటిట్యూడ్ తో చాలా కష్టపడి పిఠాపురం అంతా కూడా మీరు ప్రచారం చేయటం అందరం చూసాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ విక్టరీ చూసిన తర్వాత? సో యాక్చువల్లీ ఇక్కడ ఒక వర్డ్ మీరు తప్పుగా అన్నారు. కష్టపడి కాదండి, ఇష్టపడి. ఓకే. సో ఇష్టంతో వచ్చే కష్టాన్ని కష్టం అనుకోరు కాబట్టి ఇష్టపడి మేము వెళ్ళి చేసాము. సో దానికి ఈరోజు వచ్చిన రెస్పాన్స్ కి సీరియస్లీ అసలు నిజంగా మేము నేనైతే డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేశాను ఆయన వస్తారని. సో మా ఇంత రేంజ్ లో డెఫినెట్ గా వస్తుంది, మారుతుంది అనుకున్నారా? ఇంత చేంజ్ ఉంటుంది అనుకున్నారా? అంటే మా ఎక్స్పెక్టేషన్ కి మించి జనాలు చేశారు. విన్ అవుతాం అనుకున్నాం, మెజారిటీ అనుకున్నాం, కానీ ఇంత మెజారిటీతో వాళ్ళ ప్రేమంతని చూపించి మరి విన్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సూపర్ ఉమెన్ అనే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన క్యారెక్టర్. అండ్ ప్రతిసారి మీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మా సూపర్ ఉమెన్ అని అంటాం కూడా చూసాం ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా. అలాంటిది అంత కష్టపడి తిరిగినప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు, ఎస్పెషల్ ఆ టైంలో? బేసిక్గా అండి, అంటే ఆ టైంలో మేమైతే ఎవరు వెళ్ళి ఆయన కలిసే సిచ్యువేషన్ రాలేదు. బికాస్ అందరూ కూడా ప్రచారంలోనే ఉన్నాం కాబట్టి వెళ్ళి కలిసి మేము చేస్తున్నాం, మేము ఉన్నాం అని చెప్పుకోవాల్సి అనే అంత ఇది రాలేదు అట్లా. సో వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఇది తెలిసి చేసామా తెలియకుండా చేసామా అన్న దానికంటే తెలిసే ఉండొచ్చు సార్కి తప్పకుండా ఎంతమంది వచ్చారు ఏంటి అనేది. కాకపోతే ఆయనకి తెలియాలని కాదండి, ఆయన గురించి జనాలకి తెలియాలి, ఆయన మంచితనం ఏంటని ఆ ఒక్క కారణంతోనే మేము వెళ్ళాం కాబట్టి. సో మీకు తెలుసా లేదా అనేది మాకు పెద్దగా తెలియదు. అండ్ ఇప్పుడే చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు చూసారా లేదో? సూపర్ ఉమెన్ గారు కేవలం గేమ్ చేంజర్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అందరూ నిన్ను అంటుంటే చాలా గర్వంగా ఉందని చెప్తున్నారు. ఆయన కృషి, త్యాగం, ధ్యేయం, సత్యం జనం కోసమే అని ఒక మంచి ట్వీట్ చేశారు ఆయన. నిజంగా చిరంజీవి గారు ట్వీట్ చేస్తే ఎవరికైనా కూడా కళ్ళమ్మటి నీళ్లు కారిపోతాయి అనమాట. అది రక్త సంబంధమే ఉండనక్కర్లేదు. అంటే అలాంటి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీరు చూసారో లేదో? ఒకవేళ చూస్తుంటే ఆ ట్వీట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇంకా చూడలేదు, బట్ నిజంగానే ఆయన అన్నది అయితే కరెక్ట్ అండి. ఆయనకి రక్త సంబంధం కావాలి, స్పెషల్ గా తెచ్చుకోవాలని అయితే లేదు. మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, జనం ఫ్యాన్స్ ఉండడం అనేది ఒక వరం అయితే అంత గొప్ప ఫ్యాన్స్ ఉండడం అనేది మహావరం అని చెప్పొచ్చు. అది ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రమే ఉన్నారు ఇప్పటి వరకు. సో ఆయనకి డైహెడ్ ఫ్యాన్స్, మామూలు ఫ్యాన్స్ కూడా కాదు జనాలు. ఓకే, అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు బ్లెస్డ్. సూపర్ ఉమెన్ అని చెప్పి పిఠాపురం మొత్తం బాగా ప్రచారం చేశారు కదా, ఎలా వచ్చింది రెస్పాన్స్? అంటే గడప గడప తిరిగారు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి అని. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ఆడపడిచి వచ్చినట్టు చాలా పద్ధతిగా తీసుకెళ్లి హారతులు ఇచ్చి కానీ, వాళ్ళు రిసీవింగ్ కానీ, వాళ్ళు చాలా మంది మేము అది చెప్పేటప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్పేశారు మాకు, మీరు ఎవ్వరు చెప్పక్కర్లేదు, మేము అందరం ఉన్నాం ఆయనకి, మీరు చెప్పినా చెప్పకపోయినా ఇస్తాము, బట్ మీరు కూడా వచ్చేది మాకు చాలా సంతోషం అని చెప్పి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఆనందంలో మేము ఆల్మోస్ట్ విజయాన్ని చూసినట్టే. ఎందుకంటే మేము ఇంత కష్టపడి వెళ్ళినా, మేము ఆయన అంత కష్టపడి ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు. సో అంత కష్టానికి ఫలితం వచ్చింది. సో హ్యాపీ. సో మేడం, అంటే సినిమా లేదు, సీరియల్ లేదు, కామెడీ షోలు లేదు, ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో పిఠాపురంలో ప్రత్యక్షం అయిపోయి 1 నెల 2 నెలలు అక్కడే తిరిగేశారు కదా. ఏంటి వాళ్ళందరూ, మిగతా వాళ్ళు ఏం షేర్ చేసుకున్నారు? మిగతా ఆర్టిస్టులు మీరంటే ఆ సినిమాలో యాక్ట్ చేశారు, ఆ ప్రేమ అన్నారు, ఇష్టంతో వెళ్ళని అన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా కనీసం ఆయన చూడని వాళ్ళు, ఆయనతో ఫోటో దిగిన వాళ్ళు, ఆయనతో కలిసి యాక్ట్ చేయని వాళ్ళు కూడా మనం అక్కడ చూడటం జరిగింది. మేమన్నా ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అభిమానంతో మా తోటి కళాకారులు ఉండాలి, ఒక రాజకీయాల కోసం సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో అందరూ రావచ్చు. కానీ బేసిక్ గా ప్రతి ఇంట్లో నా కొడుకు వచ్చాడు, మా అన్న వచ్చాడు, నా బిడ్డ వచ్చాడు అని చెప్తున్నారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు. సో అలాంటి అభిమానులు ఉన్న ఆయనకి
ఇండస్ట్రీలోనే మేము అందరం అభిమానులు అవడం అనేది గొప్ప విషయం ఏం కాదు. ఉమ్, సో ఆయనకి చెప్తున్నాను కదా, ఆయన అడగాలి కానీ ప్రాణాలు సైతం ఇచ్చేసే ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఓకే. అలాంటి వ్యక్తి గురించి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అని అసలు క్వశ్చనే లేదండి. ఆయన అడగకపోయినా వచ్చారు అంటే ఆయన అడిగితే ఏదైనా ఇచ్చేస్తారు వాళ్ళు. ఉమ్. అంటే పిఠాపురం ప్రజలు ముక్తకంఠంగా ఏకధాటిగా మాకు పవన్ కావాలి అని ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు కదా, ఏం చెప్పారు? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఒపీనియన్ చాలా మందికి మాకు తెలియదు కాబట్టి మేము మేము చాలా తక్కువ మందిని కలవగలం, ఆ టైంలో ఏదో ఇంటర్వ్యూలు చేయగలం కాబట్టి, మీరు గడప గడపకు తిరిగారు కాబట్టి ఏం చెప్పారా ముఖ్యంగా ఆయన గురించి అసలుకి? అంటే ఇప్పటి వరకు చాలా మందికి ఇచ్చాము. ఈయన వచ్చి డెఫినెట్ గా అంటే ఆయన ఇన్ని రోజులు ఏ పదవి లేకుండా చాలా మందికి హెల్ప్ చేశారు ఇప్పటి వరకు. సో ఓన్ గా డబ్బులు పెట్టుకొని ప్రచారాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టి చాలా మందికి హెల్ప్ చేశారంటే కళ్యాణ్ గారు మాత్రమే. సో అలాంటి ఆయనకి పదవి వస్తే ఇంకా ఎంత బాగా చేస్తారని వాళ్ళు కూడా చూస్తారు కదండి. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని చూస్తున్నారు. సో డెఫినెట్ గా వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది కదా, ఉమ్, ఈయన వస్తే మాకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం వాళ్ళల్లో ఆయన కల్పించారు. సో ఈయనకి ఏ పదవి లేనప్పుడు ఈయన చేశారు. ఒక పదవిని ఇచ్చామంటే మా జీవితాలు బాగుంటాయని వాళ్ళు ఆశించుంటారు. ఉమ్. ఆ ఒక సో నమ్మకమే సూపర్మెన్ ఈ అంటే రోజు మీరు అన్నారు ఏ పదవి ఆశించకుండా చేశారు, మేము కూడా ఏం ఆశించకుండా ఆయన మీద ఇష్టంతో మేము కూడా ప్రచారం చేశాం ఇంతమంది అని చెప్తున్నారు కాబట్టి, మీలాగే చాలా మంది కోట్ల మంది ఆయన చూడని వాళ్ళు, అసలు ఆయన ప్రచారం చూడని వాళ్ళు, లేకపోతే ఆయన చూడని వాళ్ళే ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ అనే నేను అనే డే కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. బట్ మీరు దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరా, లేకపోతే ఎలాంటి నేను పదవిలో ఆబ్వియస్లీ చూడాలనుకుంటున్నారు? అంటే బేసిక్ గా నేనైతే సీఎం గానే చూడాలనుకుంటాను. ఓకే. ప్రెసెంట్ అయితే నేను కూడా జనాల్లాగే మీరు ఎవరండి అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నానండి. సో ఓ డెఫినెట్ గా అవునా? ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది నాకు. కుదిరితే ఓకే. త్వరలో సీఎం గారి తాలూకా అని చెప్పుకుంటాను. సో ఓకే. చాలా హ్యాపీగా ఉంది. సీరియస్లీ నేనైతే మార్నింగ్ నుంచి అసలు ప్రతిదీ చూస్తూ నేను ఫస్ట్ టైం ఇంత ఎక్సైట్మెంట్ గా కూర్చొని విన్నింగ్ గురించి వెయిట్ చేయడం. అవునా? నైట్ నిద్రపోయారా? సో నాకు కొంచెం కష్టమేనండి. నిద్ర నరాలు తెగే అనేదానికన్నా ఉత్కంఠ ముందు మీకు కూడా టెన్షన్ ఉందా? లో ఉన్నాను. చాలా అసలు ఏం ఓకే. జరుగుతుంది ఎంత ఉన్నా కూడా ఆ, అంటే బేసిక్ గా జనాల నోటి నుంచి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ని ఇలా స్క్రీన్ మీద చూడడం, వాళ్ళ గెలుపుని వినడం అనేది చాలా బాగుంటుంది. సో మనం ఊహించుకున్న దానికన్నా గొప్పగా వచ్చింది కాబట్టి చాలా చాలా బాగుంది. అసలు ఆనందం మేమైతే వ్యక్తం చేయలేకపోతున్నాం బేసిక్ గా. ఓకే. ఏం చెప్పాలనుకుంటున్నారు? పిఠాపురం ప్రజలు మిమ్మల్ని కూడా ఇంత బాగా చూసుకున్నారు అని చెప్తున్నారు, అండ్ ఈరోజు పవన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎస్, పిఠాపురం ప్రజలకి? అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అంత నమ్మకంతో అంత అభిమానంతో అంత ప్రేమతో నా మనిషి మా ఇంటి మనిషి అని చెప్పి గెలిపించారు. సో మీ నమ్మకాన్ని ఆయన డెఫినెట్ గా ఒమ్ము చేయరని మా అందరి తరఫున కూడా మేము మాటిస్తున్నాం. డెఫినెట్ గా కళ్యాణ్ గారు ఎవరైతే నమ్మి ఓటేశారో వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడుకుంటారు వాళ్ళ నమ్మకాన్ని అని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ అంటారు కదా, మనం రావాలి, ఒకళ్ళ కొత్త తరం వచ్చింది, సో కొత్త తరం వస్తుంది కాబట్టి డెఫినెట్ గా కొత్త ప్రపంచం మనం చూస్తాం. సో ఎనీహౌ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్ మచ్ నన్ను అండి కూడా లైవ్ లో వచ్చి జాయిన్ అయినందుకు. సో మీరంతా హ్యాపీగా థ్యాంక్ యూ అండి, ఉన్నారు. నన్ను కూడా మీ కళ్ళు ఆదరించి మీ కళ్ళు ఇంత మీ దూరం కళ్ళు చూస్తేనే అర్థం తీసుకొచ్చినందుకు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.